Hi, good morning viewers. How is the Josh? How is the Josh? What about today? Today is Sunday. శ్రీ సూర్య భగవానుని దండం పెట్టుకొని ఈరోజు డేని ప్రారంభించండి. సూర్య భగవానుడి యశస్సును కీర్తిని ఇచ్చే ఆ సూర్య భగవాను మీ అందరి మీద కీర్తి అండ్ మీ యొక్క శోభతో విలజిల్లాలి. సూర్యుడు అంటే నెంబర్ 1. సూర్యకాంతితో మీ యొక్క ప్రకాశితమైనటువంటి ఆయన కాంతి మీ ఒక్కరి మీద ప్రతి ఒక్కరి మీద పడి అద్భుతాలు చేయగలుగుతారు అనేది ఆశిస్తున్నాను. అండ్ అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలనే కాన్సెప్ట్తో మన శేషు ఛానల్ ట్రావెల్ అవుతుంది. కాబట్టి మార్నింగ్ యోగాలు ఎక్సర్సైజ్ చేశారా? వెరీ గుడ్. కాంపిటేటివ్ లెవెల్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు దే ఆర్ ప్రిపేరింగ్ దర్ ఎగ్జామ్స్ ఆర్ వెరీ నైస్. వాట్ అబౌట్ టుడేస్ టాపిక్ వచ్చేసి వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ సి అవర్ థింగ్. అంటే మనం ఏ పని చేసినా కూడా మనము కాన్సన్ట్రేషన్ చేయాలి, బికాస్ అది అద్భుతమైంది. కాబట్టి స్పిరిట్ ఈజ్ ఎటర్నల్ బికాస్ ఇట్ ఈజ్ ఎటర్నల్. దీని ఏంటంటే స్పిరిట్ ఈజ్ పేషెంట్ బికాజ్ ఇట్ ఈజ్ ఎటర్నల్. ఎందుకంటే స్పిరిట్ అనేది బాగా పేషెంట్గా ఉంటుంది. ఎందుకంటే ట్రూ స్పిరిట్తో చేయరా వర్క్ డెఫినెట్గా అవుతుంది. హార్ట్ఫుల్గా చేయరా అంటూ ఉంటారు, మనం వింటూ ఉంటాం. అలా ట్రూ స్పిరిట్తో పర్ఫెక్ట్ స్పిరిట్తో కనుక చేస్తే బికాజ్ అది దట్ ఈజ్ పేషెన్స్. ఎన్ని రోజులైనా సరే అది వెయిట్ చేయగలుగుతుంది. ఎందుకంటే దానికి తెలుసు అది ఎటర్నల్. ఆత్మకు సాధ్యం కానిది ఏదైనా లేదు అనేటటువంటి విషయం దానికి అర్థమవుతుంది. కాబట్టి దే కెన్ డూ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్. అందుకని ట్రూ స్పిరిట్ ఈజ్ డెఫినెట్గా పేషెంట్, రైట్? ఇట్ ఈజ్ బికాజ్ ఇట్ ఈజ్ ఎటర్నల్. ఎటర్నల్ అంటే అద్భుతమైనది, అద్భుతమైనటువంటి చాలా గొప్పదైనది అని అంటారు. కాబట్టి మీరు స్పిరిట్తో మనస వాచ కర్మణ త్రికరణ శుద్ధిగా ప్రయత్నం మొదలుపెట్టి, నేను చెప్పాను ఆల్రెడీ, విత్ ద మీన్స్ ఆల్ రైట్ ద ఎండ్ మస్ట్ కమ్. ఎండ్ రావాలంటే మనం చేసేటటువంటి ఎఫర్ట్ ప్రాపర్గా ఉండాలి. వెనెవర్ మనం ప్రాపర్గా కనుక చేసే ఎఫర్ట్స్ ఏదైతే ఉన్నాయో మనం సక్సెస్ని కలగజేస్తే, వెనెవర్ యూ గాట్ ద సక్సెస్ యూ కెన్ డూ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్. ఒక్కసారి సక్సెస్ మీలో ప్రవేశించిందంటే దట్ కాంట్ స్టాప్. మీలో అంత ఎనర్జీ ఉంది, అంత పవర్ ఉంది, యూ కెన్ డూ మార్వెలస్ వర్క్. అంత మీలో ఎనర్జీ ఉందని మీలో భావన కలగగలిగితే యూ కెన్ డూ ది మార్వెలస్ వర్క్ అనమాట. కాబట్టి మీలో ట్రూ స్పిరిట్ కనుకుంటే అది ఎన్ని రోజులైనా వెయిట్ చేయగలుగుతుంది. సక్సెస్ దాన్ని సాధించాలన్నటువంటి ఒక తపన ఏదైతే ఉందో దాన్ని నిలబెడుతుంది. ఆ సక్సెస్ తపనతోనే అనేకవి నేను చెప్పాను కదా, షూర్ సక్సెస్ ఆటోమేటికలీ క్రియేట్ ద కండిషన్స్. ఈ విధంగా మీరు పేషెంట్గా యూజ్ చేస్తే ఎప్పటికైనా మీ సక్సెస్ వస్తుంది. బికాజ్ అది ఎటర్నల్, అది సత్యమైంది. ఎప్పుడూ కూడా నీకు టఫ్నెస్ ఉండదు, ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటుంది సిస్టమ్. ఒకసారి ఒకళ్ళకు సక్సెస్ అయితే ఇంకో సక్సెస్. ఒకప్పుడు ఒకళ్ళమైన భవంతులు ఇప్పుడు మనం యూజ్ చేస్తున్నాం. ఇప్పుడు భవంతులు రేపు మన ఫ్యూచర్ తరం వారు యూజ్ చేస్తారు. సో దట్ అది యథార్థమైన విషయాన్ని గురించి చింతించవలదు. సో చింతించాల్సిన అవసరం లేదు. ఇట్స్ అ ఫ్యాక్ట్. మనం ఈ రోజు ఉంటాము, రేపు వెళ్ళిపోతాం. సో దట్ ఈట్స్ నాట్ పర్మనెంట్. కాబట్టి ఉన్నంతలో ఆనందాన్ని, హ్యాపీనెస్ పొందటానికి మనము ఈ విధమైన మోటివేషన్ స్పిరిట్స్తో హాయిగా ఉండగలుగుతాం, లైఫ్ని ప్రజ్వలతంగా చేసుకోగలుగుతాం. కాబట్టి గైస్, నేను చెప్పింది మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్ టు ది అదర్స్. వన్ మోర్ థింగ్, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలా క్లిక్ చేయడం వల్ల నా ఎవరీ నోటిఫికేషన్ ఉంటుంది. వీటిల్లో ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ మీ. మై నేమ్ ఈజ్ శేషు. మై సెల్ నెంబర్ ఈజ్ 9848730836. బాయ్, యువర్ శేషు.